ఇక గాంధీ భవన్లో పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 2004లో కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరేపల్లి సర్పంచ్ గా రాజకీయ జీవితం మొదలుపెట్టి పలు పదవుల బాధ్యతలు నిర్వర్తించారు. మోహన్ గారు చాలా మంచిగా చీఫ్ విప్ గా పనిచేసి యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. అన్ని జిల్లాలలో తిరుగుకుంటా కమిటీలు వేసి ఒక యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీని ఎస్సీ సెల్ని చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నిజమైన నాయకుడు ఒక మంచి అవకాశము కాంగ్రెస్ పార్టీ మోహన్ గారికి ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా చాలా నమ్మకం ఉంది. వారు అందరినీ కలుపుకొని గ్రూప్స్ అయితే కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు ఉంటాయి, అందరు లీడర్లు అన్ని చోట్ల ఇంటర్ఫియర్ చేస్తూ ఉంటారు. కానీ వారు ఇప్పుడే చెప్పినట్టు శ్రీధర్ బాబు గారు అందరినీ కలుపుకొని ఎవరికి కూడా దూరం పెట్టకుండా ఒక మంచిగా డిపార్ట్మెంట్ని డెవలప్ చేస్తే చాలా పార్టీకి చాలా న్యాయం అవుతుంది. వారు ఈ సందర్భమున మేమందరం కూడా వారికి సపోర్ట్ చేస్తూ వారు ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా కానీ మేమందరం కూడా వారితో పాటు ఉండి ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ని చాలా స్ట్రాంగ్గా చేస్తామని చెప్పి మళ్ళొకసారి పెద్దలకు అందరికీ విశ్వాసం ఇప్పిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆరేపల్లి మోహన్ గారు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా వారికి నా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ పార్టీకి కూడా ఒక దిశను అంటే ఒక ఎస్సీ విభాగానికి సంబంధించినటువంటి అంశాల పట్ల పార్టీకి సంబంధించిన ఒక విధానానికి పోరాటం చేయడానికి మీరు ఒక మార్గదర్శకం వేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నేను దళితులకు ముఖ్యమంత్రి ఇస్తా లేకపోతే తలనరుకుంటా అన్నటువంటి అంశం మొదలుకుంటే దళితులకు 3 ఎకరాల జాగా ఇస్తా అన్నారు. ఈరోజు అయ్యా మేము మీతో పాటుగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన సమస్యల్లో పోరాడేటువంటి భాగస్వాములుగా ఈరోజు ఎస్సీలకు సంబంధించి 3 ఎకరాల జాగా అంశాన్ని అక్కడో ఇక్కడ ఐడియాస్లో ఇల్లు కట్టి మొత్తం రాష్ట్రం మొత్తం అయితే ఇగో ఈ చాక్లెట్ బాగుందని చూపెట్టి మొత్తం ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 3 ఎకరాల జాగాకు సంబంధించి ప్రతి కాలనీ ప్రతి గ్రామం లోపల అప్లికేషన్లు ప్రభుత్వానికి పెట్టిపించి రాష్ట్ర ఎస్సీసెల్ కాంగ్రెస్ పక్షాన ఒక ఫార్మెట్ ప్రింట్ చేయించి ప్రతి గ్రామాన కూడా ఎస్సీ భూమి లేనటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం మీద అప్లికేషన్ పెట్టించి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి పార్టీ పరంగా కూడా ఒక ప్రోగ్రాం తీసుకున్నటువంటి కార్యాచరణ తీసుకోమని సందర్భంగా కోరుతా ఉన్నాం.